సరిహద్దుకు పిలుపు వచ్చిందా? అవునమ్మా, ఈ దేశమాతను కాపాడడం నా కర్తవ్యం. నన్ను దీవించమ్మా. లేనాయనా, నీ ప్రాణం నీకే కాదు బాబు, మన దేశానికి కావాలి. దేవుడు నీకు ధైర్యం ఇవ్వాలి. అమ్మా, మీరు ఆందోళన పడకండి. మేము కూడా మీ కొడుకులాగే మేమంతా కలిసి పోరాడుతాం. మన దేశమాతను రక్షిస్తాం. మీ అడవులకు నా ఆశీర్వాదం ఎప్పుడూ తోడుంటుంది. బాబు, క్షేమంగా వెళ్ళిరండి. చెల్లమ్మ, నీ నవ్వు నీ మాట నాకు శక్తి. చెల్లమ్మ, వెళ్ళొస్తాం. అలాగే అన్నయ్య. బాయ్ అన్నయ్య. కుమారులారా, నా సరిహద్దు మీద శత్రువులు దాడి చేస్తున్నారు. నన్ను రక్షించగలరా నా కుమారులారా? మా జీవితం మీకోసమే దేశమాత. మా చివరి శ్వాస వరకు మీ రక్షణ కోసమే పోరాటం మాత. మీరు ఒక చిరునవ్వు చిలిగిస్తే చాలు. మీ రక్షణ కోసం మా ప్రాణాలే మా ఆయుధాలు. మీరు శాంతిగా జీవించేందుకు మేము సరిహద్దుల్లో రాత్రిరా నిలబడి పోరాడుతాం. మీ ధైర్యమే నా శ్వాస, మీ త్యాగమే నా గర్వం. వెళ్ళిరండి నాయనా, మీకు విజయం వర్ధిల్లాలి. సరిహద్దులను లేకుంటే ఇతరు బాబా కంటి నిండుగా నిద్రపోతురా నిద్రపోతురా. ఇరువెత్తులు నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బాగుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. ఇల్లే ఇండియా, దిల్లే ఇండియా, దిల్లే ఇండియా. తన భరోసా నువ్వే దేశం కొరగా. సైనికా, పనిలో పరుగే తీరిక. ఓ సైనికా, తేలిక. ఓ సైనికా, పోరాటం నీకు వేడుక. ఓ సైనికా.
నీ అడుగిటు పడలేదు తెగువను ధైర్యుడివని బలమను భక్తుడని భూమి పిలిచింది నీ శక్తిని నమ్మి. సైనిక జ్వాల గీతం నీ స్వరం ఓ సైనిక బతుకే వందే మాతరం ఓ సైనిక నీ వల్లే ఉన్న మందరం ఓ సైనిక. మిత్రులారా, శత్రువుల గురి మన తలపై నుండి, మన మరణం నిశ్చయం, బ్రతకడం దుర్లభం. ఇప్పుడు మనమంతా ఒక నిర్ణయానికి రావాలి. మన చావు తప్పదు, కానీ చావుకు ముందు వీలైనంత మంది శత్రువులను చంపేయాలి. చావుకు తెగించి ముందుకెళ్ళడం పదండి. మిత్రమా 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 ఓ నా కుమారులారా, మీరు నా కోసం ప్రాణాలను అర్పించారు, కానీ మీ త్యాగం వృధా కాదు. మీలాంటి వీరులు ఉన్నంత వరకు ఈ దేశమాత ఎప్పటికీ ఓడిపోదు. అమ్మా, మేము మీ అబ్బాయి స్నేహితులము. అవునా, మీరు వచ్చారు. నా కొడుకు కూడా మీతో పాటు వచ్చాడా? లేదమ్మా, ఇదిగో ఇవి మీ అబ్బాయికి చెందిన వస్తువులు, బట్టలు. వాడు యుద్ధంలో చాలా ధైర్యంగా పోరాడాడు, చివరి వరకు దేశాన్ని కాపాడాడు, కానీ మేమే వాళ్ళని కాపాడుకోలేకపోయాము. బాబు, నన్ను వదిలి వెళ్ళిపోయావా? అమ్మా, మీరేం బాధపడకండి, మీరు ఒంటరిగా లేదు. మేము మీ కొడుకులాగే మీకు తోడుగా ఉంటాం. అవునమ్మా, మీరు బాధపడకండి, మేము మీకు తోడుగా ఉంటాం. అవును, మీరు అన్నది నిజమే. నేను బాధపడకూడదు. నా కొడుకు వీరుడు ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటాడు. నేను నా కుమారుణ్ణి కోల్పోయినా దేశానికి ఒక అమరవీరుణ్ణి ఇచ్చాను. ఇది మా వంశానికే గర్వం, ఇది మా ఇంటి పుణ్యం.